నమస్తే, వెల్కమ్ టు టీ10. తాత్కాలిక వీసా కలిగిన వారి పిల్లలకు జన్మతా పౌరసత్వం కల్పించడాన్ని నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. ట్రంప్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో వాటి అమలును ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ త్వరలో తల్లిదండ్రులుగా మారబోతున్న వేలాది మంది భారతీయులను ఈ విధానం అయోమయంలోకి నెట్టివేసింది. H1B వీసా కలిగిన భారతీయ నిపుణులపై దీని ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో జన్మించే తమ పిల్లలకు అక్కడి పౌరసత్వం దానంతటా అదే లభిస్తుందని అనేక మంది ఆశించారు. కానీ ట్రంప్ ఆదేశాలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. దాని ప్రభావం మాపై నేరుగా పడుతుంది అని కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్ అక్షయ్ పిసే వాపోయారు. ఆయన భార్య నేహా సత్పుతే ఈ నెలలో ప్రసవించాల్సి ఉంది. ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలియటం లేదు అని ఆయన చెప్పారు. గడువు తేదీలోగానే ప్రసవం అయ్యేలా చూసుకోవటానికి ఈ దంపతులు ఇష్టపడటం లేదు. నా భార్య క్షేమంగా ప్రసవించడం, ఆమె ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆ తరువాతే పౌరసత్వం అని అక్షయ్ ఖరాఖండిగా చెప్పారు. అయితే తమ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభించాలంటే ముందుగానే ప్రసవించాలని పలువురు నిర్ణయానికి వచ్చారు. అయితే అది మంచి పద్ధతి కాదని ఏఏపీఐ అధ్యక్షుడు సతీష్ కతుల సలహా ఇస్తున్నారు. కఠినమైన వైద్య చట్టాలు అమలులో ఉన్న దేశంలో కేవలం పౌరసత్వం కోసం సి సెక్షన్ల విధానాన్ని అనుసరించడం మంచిది కాదని తెలిపారు. పాస్పోర్టు కోసం భారత కాన్సులేట్ ను సంప్రదించాలా, ఏ వీసా వర్తిస్తుంది, దీనిపై స్పష్టమైన సమాచారం లేదని షాన్ జోన్ లో నివసిస్తున్న ప్రియాంశి జాజు చెప్పారు. ఆమె ఏప్రిల్లో ప్రసవించాల్సి ఉంది. కాగా అమెరికాలో జన్మించిన వారికి నాన్ ఇమ్మిగ్రెంట్ హోదా కల్పించే నిబంధన ఏదీ చట్టంలో లేదని న్యూయార్క్ కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ సైరల్ మెహతా స్పష్టం చేశారు. జన్మతా పౌరసత్వం లేని H1B వీసా కలిగిన వారి పిల్లలు చట్టపరమైన అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరించారు. తాము చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్నామని, పన్ను చెల్లింపుదారులమని, అలాంటప్పుడు తమ పిల్లలకు ఎందుకు పౌరసత్వం కల్పించాలని పలువురు వలసదారులు ప్రశ్నించారు. ట్రంప్ ఆదేశాలు డాక్యుమెంట్లు లేని వలసదారులపై కూడా ప్రభావం చూపుతాయి. అమెరికాలో వారికి జన్మించే పిల్లలకు జన్మతా పౌరసత్వం లభించే అవకాశమే లేదు. 21 సంవత్సరాల వయసు వచ్చిన వారు గతంలో తమ తల్లిదండ్రులను గ్రీన్ కార్డు కోసం స్పాన్సర్ చేసే అవకాశం ఉండేది. అయితే తాజా నిబంధనల కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది. డాక్యుమెంట్లు లేని భారతీయుల సంఖ్య 7.25 లక్షలు ఉండవచ్చునని వ్యూ రీసెర్చ్ అంచనా వేస్తుంది. అయితే 3.75 లక్షల మంది ఉండవచ్చునని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ చెబుతోంది. H1B లేదా O వీసాలు కలిగిన భారతీయులకు తమ పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు కలుగుతున్నాయి. వీసా స్టాంపింగ్ కోసం తప్పనిసరిగా అమెరికాను వదిలి వెళ్లే వారికి తరచుగా నిరీక్షణ తప్పటం లేదు. తమ పిల్లలకు కూడా ఇదే సమస్య ఎదురవుతుందని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. వలసదారుల్లో భారతీయులది 2వ స్థానం. అమెరికాలో అత్యధిక సంఖ్యలో పనిచేస్తున్న వలసదారుల్లో భారతీయులది 2వ స్థానం. ఆ కారణంగా ట్రంప్ నిర్ణయం వారిపైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. 50 లక్షల మందికి పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం జన్మించే వీరి పిల్లలకు పౌరసత్వం లభించదు. ఇతర దేశీయులతో పోలిస్తే భారతీయులకే ఎక్కువ గ్రీన్ కార్డు బ్యాక్ లాగులు ఉన్నాయని ఇమిగ్రేషన్ విధాన విశ్లేషకుడు స్నేహాపూరి తెలిపారు. ఏ దేశానికైనా గ్రీన్ కార్డులను 7% పరిమితం చేయాలని ప్రస్తుత అమెరికా చట్టాలు నిర్దేశిస్తున్నాయి. భారతీయులు ప్రతి ఏటా 72% H1B వీసాలు పొందుతుండటంతో బ్యాక్ లాగ్ 11 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకునే భారతీయులు జీవితకాలం ఎదురు చూడాల్సి ఉంటుందని, గ్రీన్ కార్డు పొందకుండానే 4 లక్షల మంది మరణించే అవకాశం ఉన్నదని కార్డు సంస్థకు చెందిన ఇమిగ్రేషన్ డైరెక్టర్ డేవిడ్ బియర్ హెచ్చరించారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి T10.